ఎంటి వాసుదేవన్ నాయర్ ప్రసిద్ధ మలయాళ నవల రెండామూలం తెలుగు అనువాదం అద్వితీయుని ఆత్మకథ గ్రంథం తెలుగులో రావడం ఎంతో అభినందనీయమన్నారు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి. హైదరాబాద్ బొగ్గుకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో విఆర్ గణపతి అనువాదించిన అద్వితీయుని ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ రాజేశ్వరి కళ్యాణం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తనికెళ్ల భరణి, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, అనువాదకులు విఆర్ గణపతి, రచయిత్రి ప్రొఫెసర్ మృణాలిని, ప్రముఖ రచయిత్రి ముల్లపూడి శ్రీదేవిలు గ్రంథాన్ని ఆవిష్కరించారు. నేను జంకుతూ మొదలెట్టా. గణపతి గారు అంటే మీరు నాకు తెలుసండి, మీ సాహిత్యం చదివాను, అది ఇదని ఆయన మొదలెట్టేశారు. తర్వాత అందులోనే ఉంది. అంటే ఎంతమంది వచ్చినా ఈ మధ్యకాలం తెలియదే ఉంది. 2-3 రోజుల నుంచి చాలా గొప్ప, ముఖ్యంగా సాహిత్యం సంబంధించి. అలాంటిది ఒక 7 రోజుల వరకు కళకళలాడుతోంది. కాబట్టి చాలు, ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే క్రీమ్ ఉండే సాహితీ ప్రపంచంలో ఉండే ప్రసిద్ధులందరూ, నవీన్ గారు ఉన్నారు ఇక్కడ, అలా చాలామంది వచ్చారు. చాలా సంతోషం. పుస్తకం ఎంత అమ్ముడుపోతుంది అని, ఎంత సేల్ అవుతుందని అది నేను చూసుకుంటానండి, అమెజాన్లో పెడతాను అవన్నీ అన్నాడు అతను. ఆ వ్యవహారాలు మీరేం పట్టించుకోకండి, మీరు ఊరికే తాంబూలం ఇస్తే చాలు, మిగతా అంతా మేము చూసుకుంటాం అన్న ధోరణిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి పుస్తకం కాబట్టి తక్కువ సేల్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఒకటి, ఈ మధ్యకాలంలో నా అంతటి నేను నాకు నచ్చి హంసవింశతి అని ఒక కావ్యాన్ని తెలుగులో రాయించి కొంచెం ఎక్కువే అడ్వర్టైజ్మెంట్, అంటే నేనే ఫేస్బుక్లో వీటిలో పెట్టి, అమెజాన్లో పెట్టి బహుళ ప్రచారం చేశాను. బహుశా తెలుగు నవళ్ళు 1000 రూపాయలు పెట్టి ఆవిడ 1000 రూపాయలు పెట్టారు దానికి. ఇప్పటికీ దాదాపు 400 పుస్తకాలు అమ్ముడుపోయాయి. అంటే 4 లక్షలు. తెలుగు పుస్తకానికి 4 లక్షలు అంటే బాగానే ఉంది. ఇట్లా అయితే బాగా ప్రచారం చేస్తే బాగానే అమ్ముకోవచ్చు అని ఒక ఐడియా. అంటే మరి అంత, అంటే ఇక్కడ లేకపోయినా కూడా విదేశాల వాళ్ళు ఒక ఏదో అద్భుతం ఉంది అని అంత చెప్పాలి మనం. ఇది కొనే వరకు, ఓపెన్ చేశాక వాడి సంగతి దేవుడు కానీ ముందు మాత్రం ఇది కొనకపోతే జీవితంలో చాలా మిస్ అయిపోయో అన్న ప్రచారం మాత్రం చాలా అవసరం అని చెప్పి, అంటే కంటెంట్ ఉంటే కదా మనం ఇప్పుడు పుస్తకాలు అమ్ముకుని బతకవాడడం కాదు కదా. లక్కీగా అందులో కంటెంట్ ఉంది, అదే చెప్పాను. దానికి మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ పుస్తకం కూడా భవిష్యత్తులో జనాల్లోకి బాగా పెడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్న మా కిరణ్కి ఎల్లవేళ నేను సపోర్ట్గా ఉంటాను.